గీతా గోవిందం. గీతమ్మా, నువ్వొచ్చావేంటమ్మా? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా. పర్వాలేదు కొమరయ్య, మా ఆయన కాలికి దెబ్బ తగిలింది. నువ్వు పసరు మందిస్తే తగ్గుతుందని మా తాత చెప్పాడు. ఒక్కసారి వచ్చి మందు రాస్తావా? తప్పకుండా అమ్మా. నువ్వు వెళ్ళమ్మా, మేం పసర మందు తీసుకుని వస్తాం. అలాగే. అలాగే తల్లి. అమ్మా జాబిల్లి, ఆ సంచి తీసుకో అమ్మా. రా పూజ. ఎవరిది ఇల్లు? నీదే. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉండబోతున్నావు. మరి హాస్టల్? అక్కడ ఫుడ్ బాగోలేదు, పడక బాగోలేదు. నీలాంటి చదువుకునే అమ్మాయికి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకపోతే ఎలాగా? అందుకే నీకోసం ఇక్కడికి మకాం మార్పిస్తున్నా. ఇక్కడ నుంచి నీ కాన్సంట్రేషన్ అంతా చదువు మీద పెట్టు. థ్యాంక్ యూ ధీరజ్. నచ్చిందా? పూజ, ఇది తీసుకో. ఏంటిది? ముందు తీసుకో. తీసుకో, ఓపెన్ చెయ్యి. ఏంటి ధీరజ్? నచ్చిందా లేదా? కాలేజ్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంది కదా. అందుకని 24 గంటలు ల్యాబ్లోనే ఉంటావా? నీలా చదువుకునే వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఉండాలి. మాస్టారు, ఎంటెక్ కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నాను, కానీ మంచి ఫ్రెండ్ దొరికాడు. కాలేజ్లో సీట్ ఇప్పించాడు, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది మాస్టారు. చాలా సంతోషం అమ్మా, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఈ రోజుల్లో ఏదో ప్రతిఫలం ఆశించకుండా ఎవరూ ఏమీ చేయరమ్మా. ధీరజ్ అలాంటివాడు కాదు మాస్టారు, చాలా మంచివాడు. నేనెంతో మందిని చూశాను, కానీ అంత మంచి మనసున్న మనిషిని నేనెక్కడ చూడలేదు మాస్టారు. పూజ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నాకు నీలా చదువుకునే అమ్మాయిలంటే చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తా. నువ్వు ఎంత చదవాలనుకుంటున్నావో చదువు. నీ ఆశయం నేను నెరవేరుస్తా. నువ్వు నిజంగా చాలా మంచివాడివి ధీరజ్, కానీ మా మాస్టర్ ఏమో ప్రతిఫలం ఆశించకుండా ఎవరు ఏ సాయం చెయ్యరు, జాగ్రత్త అని చెప్తున్నారు. అయినా నువ్వు నా నుంచి ఏ ప్రతిఫలం ఆశిస్తావో చెప్పు. నీ గురించి మా మాస్టర్కి తెలీదులే. మీ మాస్టర్ నిజమే చెప్పారు పూజ. నేను నీ నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నాను. ధీరజ్. ఎస్ పూజ. ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ విజయం. థ్యాంక్ యూ ధీరజ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు గెలిచి మీ మాస్టర్కు చూపించు, అప్పుడు నమ్ముతాను. తప్పకుండా ధీరజ్, అప్పుడు నీ గొప్పతనం ఏంటో మాస్టర్కి అర్థమయ్యేలా చెప్తాను. ఇల్లొచ్చిందా జాబిల్లి? వచ్చిందయ్యా. మరి ఆగిపోయావే, పదమ్మా. ఏమైందమ్మా? రమ్మంటే రాకుండా వెనక్కి లాగుతున్నావేంటి? ఇది ముక్కోటమ్మ ఇల్లే కదయ్యా? అవును. అయితే ఏంటమ్మా? నాకు ఈ ఇల్లంటే ఇష్టం లేదు. ఈ
ఇంట్లో మనుషులంటే ఇష్టం లేదు. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఎవరన్నా వింటారు. వింటే వినని అయ్యా, తప్పేముంది? ఈ ముక్కోటమ్మే కదా స్కూల్ మోయించేసింది. ఈ ముక్కోటమ్మ వల్లే కదా ఊర్లో ఎవరు చదువుకోకుండా అయిపోయారు. అప్పుడు మనం ఈ ఇంటికి వైద్యం చేయడానికి వెళ్ళకూడదయ్యా. ఏంటమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎవరన్నా వింటే ఇక్కడే ఇద్దరిని చంపి పాతరేస్తారే. ఈ ఊళ్ళో ఆ ముక్కోటమ్మ మాటే వేదం. ఏది జరగాలన్నా ఆ ముక్కోటమ్మ చెప్పినట్టే జరగాలి. ఆ ముక్కోటమ్మని కాదని ఈ ఊళ్ళో బతకలేము. అయితే ముక్కోటమ్మ మంచిది కాదయ్యా. చదువుకోకుండా చేసిన వాళ్ళకి, మనకి కీడు చేసే వాళ్ళకి ఎందుకు మనం వైద్యం చేయాలి? అయ్యో, ఏది చెప్పినా బుర్రలో పెట్టుకుంటామని తెలిసి కూడా నీతో ఇవన్నీ చెప్పి తప్పు చేశాను. అయినా మనం వైద్యం చేస్తున్నది రోగాలకి గాని మనుషులకి కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం పట్టించుకోకూడదు. మన శత్రువైనా సరే వైద్యం కావాలనొస్తే చెయ్యాల్సిందే. చెయ్యకపోతే ఏమవుతుంది? అయ్యే చెప్తున్నాడు కదా, చెయ్యాలి. చెయ్యను అనకూడదు. చెయ్యకపోతే ఆ దేవుడు మనల్ని శపిస్తాడు. అర్థమైందా? సరే పద. రాకుమరయ్యా, ఎట్టుండావు? మంచిగుండావా? బాగుండం ముక్కోటమ్మా. గోవిందం బాబుకి పసరమందు రాయడానికి వచ్చాం. మంచిదబ్బా, మందు బాగా రాయి. ఒక్క దినంలో తగ్గిపోవాలా. అలాగేనమ్మా. మే గీత, గోవిందాన్ని తీసుకురా. ఏందిమే అట్టా చూచాడావు? ఎవరు ముక్కోటమ్మా? మా జాబిలా కొత్త వాళ్ళని అలాగే చూస్తుందమ్మా. పట్టించుకోవద్దమ్మా. ఏం కోమలయ్యా, ఎట్లుండవు? బాగున్నాను పెద్దాయన. మీరు బాగుండారా? మీ మందులు తిన్నాక బాగానే ఉండాను. నాదే ఉందయ్యా, ఆ భగవంతుడి దయ. గాయం పూర్తిగా మారిపోయి ఉండదు కొమరయ్య, కానీ నొప్పి మాత్రం అలాగే ఉండదు. కంగారు పడద్దు బాబు, పసరమందు రాస్తా కదా, తగ్గిపోతుందిలే. అమ్మా జాబిల్లి, బాబుగారికి ఈ పసరమందు రాయమ్మా, తీసుకో. జాబిలి వచ్చిందా? బాగుండావా జాబిలి? వదినా, నీకు సంగతి తెలుసా? జాబిలి పాటలు బాగా పాడుతుంది. అవునా? ఒక పాట పాడు జాబిల్లి. పాడుమే. ఊరుండాది ఊరులో నా
పెడతాదో ఏ తల్లి వస్తాదో ఏ గీత గీస్తాదో నా కడుపు నింపగా చదువు పెడతాదో ఆ తల్లి కోసమే ఊరు ఉండాది ఆ చదువు కోసమే ఊపిరుండాది జాబిలి మంచిగానే పాడుతుంది కదా కొమరయ్య, ఎందుకు ఆపినావు? ఏం లేదు బాబు, నా బిడ్డ పాటలో పడితే ఎక్కడున్నామో ఎందుకు వచ్చామో అన్న సంగతి మర్చిపోతుంది బాబు. జాబిల్లి, పాట ఆపి పసరు రాసి కట్టుకట్టమ్మా. పాట ఆపించి నువ్వు మంచి పని చేసినావు గాని నీ కూతురేంది చదువు గురించి పాడతాండాది. చదువు గురించా? అదేం లేదమ్మా. ఎంత చదువు రాకపోయినా పాట పాట అర్థము తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు కుమరయ్య. ఏంది ఊరికే అన్నీ వచ్చాయా? చదువు ఎప్పుడొచ్చాదా? నీ కూతురికి అట్టాంటి ఆశలు ఉన్నట్టుండాయి. ఉంటే చెప్పు కొమరయ్య, ఈ ఊరికి ఎప్పటికీ చదువు రాదు. ఈ ఊళ్ళో ఎవ్వరూ చదువుకోరు. అయ్యో, ఎందుకు తెలీదమ్మా? నా కూతురికి చదువంటే ఇష్టం లేదు. ఎక్కడో ఏదో పాటిని పాడుతుంది అంతే. అవునత్తయ్య, అసలు ఆ పాటకి అర్థం కూడా సరిగ్గా తెలీదు. ఎక్కడో వినుంటుంది. అట్లయితే పర్వాలే, కానీ చదువు మీద ఆశలుంటే మాత్రం సంపుకుంటే మంచిది. మందు రాయటం పూర్తయితే పైసలిచ్చి పంపించు. అయిపోయిందయ్యా. గోవిందం బాబు, 24 గంటల్లో నొప్పి తగ్గిపోతుంది, కానీ కట్టు 2 రోజుల వరకు ఎప్పకండి. అట్నే కొమరయ్య. మీరు ఇక్కడే ఉండండి, నేను డబ్బులు తీసుకొస్తాను. అలాగేనమ్మా. నీకు చదువంటే అంత ఇష్టమా? పాపం, చదువు కోసం ఎంత ఆరాటపడుతుందో పాట ద్వారా చెప్పింది. కానీ చదువుకునే అదృష్టం లేదు. ఈ ఊళ్ళో ఉన్న ఇలాంటి వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చేయాలి. ఏంట్రా మన బ్యాచ్ అంతా ఏది? నువ్వే సోలోగా వచ్చినట్టున్నావు. రారా బాబు, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏమైంది పూజ మ్యాటర్? పని అయిపోయిందా? లేదురా, నిన్న రాత్రి పక్కాగా ప్లాన్ చేశా, కానీ మిస్ అయింది. ఏ? నా బర్త్డే అని అబద్ధం చెప్పి పార్టీ ఇస్తున్నానని ఇంటికి రమ్మని చెప్పా. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపిచ్చి సరిగ్గా తాగబోతుందనగా మా అమ్మ వచ్చేసాను. చా, సూపర్ ఛాన్స్ మిస్ అయిపోయిందిరా. మిస్ అయింది ఛాన్సేరా, మిస్ కాదు. ఈరోజు మళ్ళీ ప్లాన్ చేస్తున్నా.
బెరర్ సార్ నమస్తే సార్. 2 కాఫీ తీసుకొనిరా. అలాగే సార్. తొందరగా ఏదో ఒకటి చేయరా బాబు. నీకెప్పుడు వర్కౌట్ అవుతుందా, తర్వాత మాకెప్పుడు వర్కౌట్ అవుతుందా అని మన గ్యాంగ్ మొత్తం వెయిటింగ్. లేదురా, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సక్సెస్ చేయాల్సిందే. హలో ధీరజ్, ఏం చేస్తున్నావు? కాలేజ్కి రెడీ అవుతున్నా. నువ్వేం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. ఏంటి? అదే రాత్రి మిస్ అయిన మన పార్టీ గురించి ఆలోచిస్తున్నా. లాస్ట్ మినిట్లో మినిస్టర్ అంకుల్ రావడంతో నిన్ను పంపించాల్సి వచ్చింది. సారీ పూజ. ఇట్స్ ఓకే ధీరజ్. మేడం గారిని కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు కదా, నేను అర్థం చేసుకోగలను. మళ్ళీ ఎప్పుడైనా పార్టీ చేసుకుందాం. ఎప్పుడో కాదు, ఈరోజే. ఈరోజా? ఎస్, ఈరోజే. కానీ ఈసారి మా ఇంట్లో కాదు, మీ రూమ్లో. నా రూమ్లోనా? ఏ, మీ రూమ్కి నేను రాకూడదా? రాకూడదని కాదు. మరి ఎందుకంత కంగారు పడుతున్నావు? మా ఇంట్లో అంటే ఎవరో ఒకరు గెస్ట్లు వస్తూ ఉంటారు, మళ్ళీ డిస్టర్బెన్స్. అదే నీ రూమ్లో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా. ఎక్కువసేపు ఇబ్బంది పెట్టంలే. పార్టీ అయిపోయాక కేక్ కట్ చేసి వెళ్ళిపోతా. జస్ట్ 1 అవర్ అంతే. మాట్లాడవేంటి? ఇష్టం లేదంటే చెప్పు, పార్టీ క్యాన్సిల్ చేసుకుందాం. అదేం లేదు. మరి ఎందుకంత ఆలోచిస్తున్నావు? నీకోసం అంత కష్టపడి సీట్ ఇప్పించానా నువ్వే అంటావు. ఓ చిన్న పార్టీ ఇవ్వలేవా? అయ్యో అదేం లేదు ధీరజ్, నా రూమ్లో నీకు ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తున్నా. సరే, కాలేజ్ నుంచి వచ్చాక నేను పార్టీకంతా రెడీ చేస్తాను. సాయంత్రం 7 గంటలకు వచ్చేయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఎస్, సాయంత్రం 7 గంటలకి ముహూర్తం. ఈసారి మాత్రం ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకు. ఈసారి డిస్టర్బ్ చేయడానికి అక్కడికి అమ్మరాదు. మిస్ అయ్యే ఛాన్సే లేదు. బాబాయ్ ఆగు. బాబాయ్, ఇందులో ఏముందో తెలుసా? నాకు చదవటం రాదమ్మా. బాబాయ్ బాబాయ్, ఇందులో ఏముందో తెలుసా? నాకు చదవనికి రాదమ్మా. ఇందులో గీత గురించి ఏం రాసుందో ఎవరిని అడిగితే తెలుస్తుంది? కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, ఇదేంటో తెలుసా? తెలుసు. ఏముంది ఇందులో? మన గీతమ్మ ఫోటో. ఫోటో తెలుస్తుంది, పక్కన ఏం రాసుంది? అది నాకెలా తెలుస్తుందమ్మా? చదవటం రాదు కదా. ఏడ్చినట్టుంది, వెళ్ళు. ఒక్కరంటే ఒక్కరికి కూడా చదువు వచ్చి చావది ఈ ఊళ్ళో. ఎంత పనిచేసావు ముక్కోటమ్మా. నీ వల్ల ఊళ్ళో ఎవ్వరికీ చదువు రాక గీత గురించి పేపర్లో ఏం రాసిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. నీ వెనుక ఏదో రహస్యం దాగుంది గీత. అదేంటో తెలుసుకునేదాకా నిన్ను వదిలిపెట్టను. ఈ కాగితం కనిపించకపోతే అత్త కేకలేస్తుంది. ప్రస్తుతానికి తీసిన చోటే పెట్టి తర్వాత నీ సంగతి చూస్తా.
ఇంత వయసు వచ్చినది కానీ కొంచెం కూడా బాధ్యతలే. ఈ బ్యాగ్ ఏడుండాదేమి? ఏదో ఊరికి బయలుదేరుతున్నట్టు బట్టలన్నీ బ్యాగులో సర్దున్నాడేమే. మా గీత ఫోటో పేపర్లో పడినా. ఇంట్లో ఎవరికి చదువు రాకపాయే, అదేందో చదువు పెట్టుకొత్తులు. గీతమ్మ బీఈడీలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తొందరగా ఏందో చదివి చెప్పు. చదువుతానమ్మా.